హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ అన్నమాట. చాలా టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. ముందుగా స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 2 స్పూన్స్ వరకు ధనియాలు, తర్వాత ఒక 10 వరకు లవంగాలు, ఒక 4 దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇందులోకి మనం ఒక 2 స్పూన్ల వరకు అల్లం ముక్కలు, ఒక 13-12 వరకు గార్లిక్ వేసుకోవాలి. మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపి చూసారు కదా, మనకి ఈ పౌడర్ అనేది డ్రైగానే ఉండాలండి, ఈ మసాలా పౌడర్ అనేది. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట. ఇందులోకి మనం ఈ బౌల్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ ఉప్పు, కారం ఈ మసాలాలో బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మసాలాని ఉప్పు, కారం ఇంకొంచెం కావాల్సి ఉంటే యాడ్ చేసుకోండి. నాకైతే ఈ మెజర్మెంట్స్తో నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట టేస్ట్ అనేది. ఇప్పుడు మనం గుత్తి వంకాయల్ని తీసుకోవాలన్నమాట. తెలుసు కదా గుత్తి వంకాయలు అంటే. ఈ గుత్తి వంకాయలని తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అండ్ నేను ఒక బౌల్లోకి ప్లెయిన్ వాటర్ తీసుకొని అందులోకి ఒక 2-3 స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ సాల్ట్ అంతా బాగా కలిసేటట్టు వాటర్లో తిప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ గుత్తి వంకాయల్ని 2 వైపులుగా మధ్యలో నుంచి కట్ చేసి పెట్టుకోవాలి. మరీ డీప్గా కట్ చేసుకోకూడదు. మరీ డీప్గా కట్ చేస్తే ఇవి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ గుత్తి వంకాయల్ని ఈ సాల్టీ వాటర్లోకి వేసుకోవాలి. లేకపోతే మనకి చేదు వస్తుందన్నమాట. అందుకోసమని సాల్ట్ వాటర్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకొని ఈ కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లోకి వేసి పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. పుచ్చులు ఉంటాయండి వంకాయల్లో, సో కేర్ఫుల్గా చెక్ చేసుకొని వేసుకుంటూ ఉండండి. సింప్లీ బారు ఛానల్లో కుకింగ్ వీడియోస్ అన్నీ చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండే పదార్థాలతోని ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. చూసారు కదా, వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అన్నీ సాల్ట్ వాటర్లోనే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వంకాయల వరకు నేను బయటకు తీసి పెట్టుకొని మనం ముందుగా కలుపుకున్నాం కదా మసాలాని, ఆ మసాలా మొత్తం ఈ వంకాయల్లోకి పెట్టాలన్నమాట. ఈ వంకాయల్లోకి పెట్టే ముందు నేను ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఈ మసాలా పౌడర్లోకి ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే వంకాయలోని ఈ మసాలా అనేది బయటకు రాకుండా వదులుగా ఈ వంకాయ లోపలే గట్టిగా ఉంటుందన్నమాట. ఆయిల్తో కానీ మనం మిక్స్ చేసి పెట్టుకుంటే. సో అందుకని ఖచ్చితంగా ఆయిల్ వేసుకొని మనం ఈ మసాలా అంతా బాగా కలుపుకొని ఆ తర్వాత ఈ వంకాయ లోపలికి బాగా ఎక్కువగా నింపుకునేటట్టు ఈ మసాలా మొత్తం వంకాయలోకి పెట్టుకొని బాగా గట్టిగా పెట్టుకోవాలండి. అప్పుడు అవి స్టిఫ్గా అయిపోతాయి అన్నమాట వంకాయలు, ఈ మసాలా పౌడరు మొత్తము. సో ప్రతి వంకాయకి ఇట్లాగే ఈ మసాలా మొత్తం పెట్టి మంచిగా గట్టిగా మనం ఒత్తి పెట్టుకుంటే బాగా బిగుతుగా అయిపోతున్నాయి వంకాయలు. చూస్తున్నారు కదా, నేను చూపించినట్టు చేసుకోండి. వంకాయలు అనేవి బాగా స్టిఫ్గా ఉంటాయి. ఆల్మోస్ట్ దాదాపుగా ఈ మసాలా అనేది మనం ఫ్రై చేసేటప్పుడు బయటికి రాదండి దాదాపు. సో ఇలా చేసుకొని చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఈ మసాలా మొత్తం ఇలాగే అన్ని వంకాయల్లోకి పెట్టేసేసి మంచిగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. మీ విలువైన కామెంట్స్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. చూసారు కదండి, అన్ని వంకాయలన్నిట్లో మసాలా
పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, ఎక్కడ లూజ్గా లేదు, బాగా టైట్గా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట. అస్సలు హైలో మాత్రం అస్సలు పెట్టొద్దండి, వంకాయలు మాడుతాయి అన్నమాట. సో మీడియం టు సిమ్లోనే ఉంచి బాగా నిదానంగా, మనం ఎలాంటి వర్క్ ఏమి ఉండదండి, జస్ట్ ఈ వంకాయలన్నీ మంచిగా సర్దేసుకోవాలి. ఈ ప్యాన్లోకి బాగా మంచిగా అన్నిటికీ ఆయిల్ అందేటట్టు పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కాడలేమి కాలటం లేదు, సో అందుకోసమని నేను చేత్తోనే పెట్టడానికి ట్రై చేశాను. తర్వాత వీలవ్వలేదు. సో మీరు ఒక 2 స్పూన్స్తో ట్రై చేయండి. ఒక దాంతో అంటే మళ్ళీ అవి నలిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో 2 స్పూన్స్తో తీసుకొని నెమ్మదిగా వేరే ఒక వైపుకి తిప్పి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు చేసుకోండి. ఇట్లాగా ఒక 2 నుంచి 3 టైమ్స్ వరకు, ఒక 3 సైడ్స్ వరకు మనం కుక్ చేసుకుంటే ఎంతో ఈజీగా ఈ గుత్తి వంకాయ అనేది రెడీ అయిపోతుందండి. ఇలాగా నిదానంగా 3 వైపులా చిన్నగా 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ అనేది రెడీ అయిపోతుందండి. ఇదైతే మా పిల్లలకి చాలా ఇష్టం ఈ రెసిపీ అనేది. నాకు తెలిసి మీ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తారండి ఈ గుత్తి వంకాయ రెసిపీని. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. నేను ఇక్కడ 3 టైమ్స్ 3 సైడ్స్ ఇట్లాగా 5 మినిట్స్ ఆగి ఫ్రై చేసుకుంటూ వచ్చానండి ఆయిల్లో. సో లాస్ట్లో ఇంకా ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని పైన స్ప్రెడ్ చేసినట్టు వేసాను, స్ప్రింకిల్ లాగా. ఆ తర్వాత ఇందాక స్టఫ్ మనం వంకాయలకి పెట్టిన మసాలా కాకుండా ఇంకొంచెం మసాలా అనేది మిగిలితే దాన్ని కూడా పైన వరకు బాగా చల్లేసి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకుంటే అంతేనండి, మనకి గుత్తి వంకాయ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.